టీచర్స్ ఆర్ పేరెంట్స్ ఎట్ స్కూల్ అని ఎందుకు అంటున్నానంటే స్టూడెంట్ ఒక రోజు డల్గా ఉండొచ్చు. మనం ఏం చేయాలి యాజ్ టీచర్స్? బాబు దగ్గరికి వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాట్ ఈస్ ద ప్రాబ్లం, లెట్ us ఇంటరాక్ట్. ఇండివిజువల్ అటెన్షన్ అంటే అదే కదా, ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవుతే అప్పుడు ఆ స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏమనుకుంటారు అంటే టీచర్ హ్యాస్ కన్సర్న్ టువర్డ్స్ మీ, నేనంటే టీచర్కి ఇష్టం ఉంది, నా గురించి అడుగుతున్నారని. అప్పుడు ఫ్రీ అవుతారు, స్వేచ్ఛగా చెప్తారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేసుకుంటారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అదర్ థింగ్స్ ఏమైనా కూడా ప్యూర్ గ్రూప్తో ఏమైనా ఉన్నా, ఇంకేదన్నా ఉన్నా చెప్తారు. అయితే ఈ ప్రయాణంలో ఏం జరుగుతుంది అంటే కొంతమంది పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు, టీచర్స్ దగ్గర వాళ్ళు ఈజీ మెథడే ఏమనుకుంటారు, టీచర్ పనిష్ చేయండి అట్లాగన్నా చదువు వస్తుందని చెప్తారండి. సహజంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం చెప్పాలి, వాళ్ళ వృత్తి వేరు, మన వృత్తి ఏంటండి, బోధన అభ్యసన ప్రక్రియలు అనేటివి విద్యార్థి కేంద్రీకృతంగా చేయాలి. అయితే ఆ క్రమంలో ఏం చెప్పాలి, అమ్మ మేము మీ పిల్లల విషయంలో క్రమానుగతంగా మార్పు గమనిస్తున్నాము, డెవలప్ అవుతున్నారు, ఈ పిల్లలు డెవలప్ అవుతున్నారు, మీరు ఇది తెలుసుకోవాలంటే మీకు ఎవిడెన్స్ కూడా చూపిస్తామమ్మా, ఇదిగో చూడండి ఫైల్స్, మీ బాబు ఎంత డెవలప్ అవుతున్నాడు ఆ మంత్ నుంచి లాస్ట్ మంత్ నుంచి. అది దాంతో పాటు నేను పర్సనల్గా ఒకటి బాగా నమ్మే సూత్రం ఏంటంటే ఓనర్షిప్ షుడ్ బి టేకెన్ బై ద పేరెంట్స్. ఓనర్షిప్ అని ఎందుకు అంటున్నాను అంటే అండి, అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా మనము పేరెంట్స్కి ఇచ్చినట్లయితే ఏమవుతుంది అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎట్లాంటి యాక్టివిటీస్ మనము ఇంప్లిమెంట్ చేస్తున్నామని పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తారు. హౌ మై చైల్డ్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, హౌ టీచర్ ఈజ్ టీచింగ్, వాట్ ఆర్ ద టూల్స్ యూజ్డ్, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్, వాట్ ఈస్ TLM used, how other children are engaging, how my child is engaging. Okay, how should I encourage my child at home in this way? Itla vallu danni kuda gamaniste, they'll support us definitely, no doubt at all.